ప్రైజ్ ది లార్డ్. జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో అందరికి కూడా శుభాలు ప్రకటిస్తున్నాను. గడిచిపోయినటువంటి కాలం అంతా కూడా దేవుని యొక్క రక్షణ మనకు దయచేశారు. దేవుని కాపుదల మనకు అనుగ్రహించారు. ఈ రోజున మీరు అందరూ కూడా క్షేమంగా ఉన్నారు అని నేను తలంచుచున్నాను. దేవుడు మనల్ని చాలా సురక్షితంగా కాపాడుతున్నాడు. ఎంత సురక్షితంగా కాపాడుతున్నాడంటే మన యొక్క వెంట్రుకలు సహితం లెక్కించబడి ఉన్నాయట. హల్లెలూయా. మనకు కూడా తెలియదు కదా, మన వెంట్రుకల కౌంట్ తెలియదు కదా, దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన వైపు దేవుడు చూస్తున్నాడు, అని కాపాడే దేవుడు అని ఈరోజు ధైర్యంగా ఉన్నాం. వాక్య భాగాన్ని చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనము. జాన్ చాప్టర్ 16 verse 33. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. హల్లెలూయా. లోకంలో ఏం కలుగుతుందంటండి? ధనం, ఆస్తిపాస్తులు, సంతోషం అవన్నీ కలుగుతాయని చెప్పాడు దేవుడు. లోకంలో శ్రమ కలుగుతుంది. అఫ్కోర్స్ లోకంలో ఆనందం ఉంది. లోకంలో అనగా ఈ భూమి పైన మనం జీవించినంత కాలం మన జీవితంలో ఆనందం ఉంది, ఎదుగుదల ఉంది, అభివృద్ధి ఉంది. అదే రీతిన ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవునిగా తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి అంటే ఈ లోకంలో శ్రమ కూడా ఉంది. ఉందా? శ్రమలు వస్తాయి. ప్రభు ఎప్పుడు నీకు ప్రామిస్ చేయలే, ఇగో నువ్వు ఈ బైబిల్ పట్టుకోగానే, నువ్వు నన్ను నమ్ముకుని బాప్తిజం తీసుకోగానే నీ జీవితం అంతా ఏ టెన్షన్ ఉండదు, ఏ సమస్యలు ఉండవు, ఏ జ్వరం కూడా రాదు, నీకు ఏ ఇబ్బంది కూడా రాదని ఎప్పుడు దేవుడు చెప్పలా. ఈ లోకంలో శ్రమలు కలుగుతాయని దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఏం కలుగుతాయటండి? శ్రమలు కలుగుతాయి. చాలామంది అయ్యగారు మాకు సమస్య వచ్చిందండి, మేము ఎన్నో సంవత్సరాలుగా చచ్చిపోతున్నా, మాకు ఇన్ని శ్రమలు ఎందుకయ్యా అంటా ఉంటారు. లోకంలో అన్నాక శ్రమలు వస్తాయమ్మా, సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అందరికీ వస్తాయి. నీకైనా వస్తాయి, అన్యుడికైనా వస్తాయి, దేవుని ఎరగని వారికైనా వస్తాయి. అయితే వాళ్ళకి మనకి తేడా ఏంటండి అంటే మనం ఎలా ఉండాలట? ధైర్యంగా ఉండాలి. హల్లెలూయా. బ్రేవ్గా ఉండాలా. దాన్ని చూసి పారిపోవద్దు. దాన్ని ఏం చేయాలా? ఎదురించాలి. దేవునికి స్తోత్రం. ఎదురించగలిగిన శక్తి ఎక్కడి నుంచి వస్తుందండి? నా ఎదురుగా ఉన్నది పెద్ద అనారోగ్యం అండి, నా ఎదురుగా ఉన్నది పెద్ద అధికారం అండి, నా ఎదురుగా ఉంది పెద్ద అప్పండి. నేను చూస్తేనో చాలా చిన్నగా ఉన్నా, నేను చూస్తేనో నా దగ్గర డబ్బులు లేవు, నా హెల్త్ చూస్తేనో మొత్తం పాడైపోయింది. ఎలా అండి నేను ఎదిరించేది? నాకు శక్తి లేదు, నాకు బలం లేదని చాలామంది ఏం చేస్తారు? వాటిని విడిచేసి, అంటే సమస్యలను వదిలేసి పారిపోవడానికి ప్రయత్నిస్తారు. డు నాట్ రన్ అవే. నువ్వు పారిపోవద్దు. నువ్వు పారిపోవాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. ఎందుకో తెలుసా? నీకు గుడ్ న్యూస్ తెలుసా? దేవుడు ఈ లోకాన్ని జయించి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన జయించాడంటే నువ్వు కూడా ఏం చేయగలవు? నువ్వు కూడా జయించగలవు. మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే ఎలాంటోడు? తక్కువడా, చిన్నోడా, బుడ్డోడా? కాదు కదా, గొప్పవాడని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. నీలో ఉన్న దేవుడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఈ లోకాన్ని నువ్వు జయించగలవు. దావీదు ముందుకి గొలియాతు వస్తే గొలియాతు చిన్నోడు కదా అని చెప్పి పారిపోలా. మిగతా ఆ సౌలు వలె, రాజైన సౌలు వలె మిగతా ఆ యొక్క టీం ఎవరైతే ఉన్నారో, యుద్ధం చేసే టీం ఉన్నారు కదా, వాళ్ళ వల్ల పారిపోలా. దావీదు ముందుకెళ్ళాడు, ఎదురుగా నిలబడ్డాడు, రా అన్నాడు. ఎందుకన్నాడు? దావీదు ఇంతే ఉన్నాడు ముందు. ఎందుకంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడు నాకు తోడై ఉన్నాడనే విశ్వాసం. హల్లెలూయా. నేను కాదు యుద్ధం చేసేది ఈ గొలియాతుతోని, నా దేవుడు చేస్తాడు అనే ధైర్యం. నీకుందా ఆ ధైర్యం ఈరోజు? నీకుందా ఆ శక్తి ఈరోజు? ఉంటే నువ్వు పారిపోవు, ఉంటే నువ్వు భయపడవు, చిన్న జ్వరం రాగానే కృంగిపోవు, నేను ప్రార్థనకి వెళ్తున్నా నాకెందుకు వచ్చింది అని కంప్లైంట్ దేవునికి చేయవు. హల్లెలూయా. కాబట్టి
సహోదరుడా, నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీ దేవుడు నార్మల్ దేవుడు కాదయ్యా, సామాన్యుడు కాదయ్యా. అసాధ్యాన్ని ఏం చేయగలడు? సుసాధ్యం చేయగలడు. ఈ లోకాన్ని జయించిన దేవుడు నీకున్నాడు కనుక ధైర్యంగా దాన్ని ఎదిరించి నువ్వు గెలవకపోతే అడుగు. బైబిల్లో వాక్యం ఏది నిరర్ధకం కాదు, ఖచ్చితంగా గెలుస్తావు. ఏ సమస్యనైతే నువ్వు ఎదిరించలేక ఈరోజు పారిపోదాం అనుకుంటున్నావో, దాని నుంచి పరిగెడదాం అనుకుంటున్నావో, అసలు ఈ లోకంలో లేకుండా పోతే ఏ అప్పు ఉండదు అనుకుంటున్నావో, అట్లా చేయాల్సిన అవసరం లే. నీతో పాటు నువ్వు సేవిస్తున్న దేవుడు ఉన్నాడు. యేసు ప్రభు నీ పక్కనే ఉన్నారు. ఆయన రక్షిస్తాడు, నువ్వు గెలిచేలా చేస్తాడు. హల్లెలూయా. ప్రార్థిద్దాం. నమ్మిన వాళ్ళందరూ ప్రార్థనలు ఏకీభవించండి. జీవం కలిగిన తండ్రి, వందనాలు ప్రభు. అవునయ్యా, నీవు మాతో ఉన్నావు. ఈ లోకాన్ని జయించావు. ఈ లోకంలో శ్రమ కలిగిద్ది, దుఃఖం వస్తుంది, సమస్యలు వస్తాయి. అయినా కానీ మేము వాటిని ఎదిరించే హృదయం కలిగి ఉండాలని వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నందుకు స్తోత్రాలు. అటువంటి నిబ్బరమైన మనస్సు అందరికీ దయచేయండి, కృప దయచేయండి, శక్తిని అనుగ్రహించండి. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ఎంతమంది బిడ్డలు అవుతున్నారో వారందరినీ కూడా దీవించండి. వారికి ఉన్న అనారోగ్య పరిస్థితుల నుంచి స్వస్థత దయచేయండి, వ్యాధి బాధల నుంచి స్వస్థత దయచేయండి, సంపూర్ణ ఆరోగ్యం అనుగ్రహించండి, శక్తితో బలంతో వారిని నింపండి, కుటుంబంలో కలతలు లేకుండా సహాయం దయచేయండి ప్రభువా. నాయనా, అదే రీతిన ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ రోజున మా ప్రయాణాలను, మా ప్రయత్నాలను, ప్రతి వాటిని దీవించండి ప్రభువా. అయా, మీరే మాకు తోడై ఉండమని అడుగుతూ యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్. మై గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక.